వెల్కమ్ టు జన్యా మీడియా. నేను మీ మహా. మనతో పాటు అయితే సింగర్ అని చెప్పాలా, యాక్టర్ అని చెప్పాలా, హోస్ట్ అని చెప్పాలా, మనకైతే మల్టిపుల్ రోల్స్ లో కనిపిస్తున్నారు అనమాట. హలో సార్, ఎలా ఉన్నారు? హాయ్ మహా గారు, వాట్సాప్. నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను సార్. బిగ్ బాస్ నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. బిగ్ బాస్ ముందు వరకు అయితే కొంచెం 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 తెలుసు. బిగ్ బాస్ తర్వాత అయితే మీరు పర్సనాలిటీ కూడా ఎలా ఉంటారు, అమ్మాయిలతో ఎలా ఉంటారు, ప్లస్ మీరు ఓవరాల్ గా ఎలా ఉంటారు అనేది కూడా చాలా బాగా నచ్చింది అనమాట. చాలా మంది ఫ్యాన్స్ కూడా పెరిగారు బిగ్ బాస్ తర్వాత మీకు. మీరు పాడిన సాంగ్ ఉంటుంది ఒకటి, గెలుపు తలుపులే అని. ఆ సాంగ్ కూడా అసలు పవన్ కళ్యాణ్ గారు మూవీలో ఉంటుందని మీరు పాడిన తర్వాతే తెలిసింది చాలా మందికి. సో చాలా సూపర్ గా ఉంటుంది సార్. సార్, కమ్ టు ద మూవీ. లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం అని అంటారు కదా. సో మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, ఏంటి అంటే ఏం చెప్తారు? మూవీలో నేను ఐమ్ ప్లేయింగ్ అ బాయ్ నెక్స్ట్ డోర్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్ అండి. ఒక ఐటీ ప్రొఫెషనల్, రీసెంట్గా మ్యారేజ్ అయ్యి కొత్త కపుల్ ఉంటారు కదా, వాళ్ళు ఇట్స్ అ స్టోరీ అబౌట్ దెమ్. అండ్ అప్పటిదాకా సింగిల్గా ఉండి పెళ్లి చేసుకున్న తర్వాత ఈ ఇంపార్టెంట్ ఒకేజన్స్ ఏవైతే ఉంటాయో లైఫ్లో, అలాంటి ఒక చిన్న ఒకేజన్ ఏదో మర్చిపోతారు మన వాళ్ళు ఆఫీస్ గొడవల్లో పడి. సో దాని రిపర్కషన్ ఎలా ఉంటుంది, దాన్ని తను పాపం అప్పుడే పెళ్లి చేసుకుని అంత ఎక్సైటెడ్గా ఉండి అయ్యో మర్చిపోయాడు అని చెప్పి ఫీల్ అవ్వడం, అక్కడి నుంచి అలా 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 అయిపోతుంది. సార్, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్స్ ఇవన్నీ మూవీ మొత్తం కూడా మీ పర్సనల్ లైఫ్ కి చాలా యూజ్ అవుతున్నట్టుంది, అవుతుందేమో ఫ్యూచర్ లో. డెఫినెట్లీ లెసన్స్ అండి ఇవన్నీ. నేను దృష్టిలో పెట్టుకుని రేపు పెళ్ళిన తర్వాత నేను ఏవి చేయకూడదు, ఏవి చేయాలి అనే దానికి ఇది పక్కా ఉదాహరణ ఈ మూవీ నాకు. ఓకే, మరి పెళ్ళి ఎప్పుడు సార్? పెళ్ళి త్వరలో చేసుకుంటానండి. నాకు కూడా ఇంకా చేసుకోవాలనిపిస్తుంది. చాలా మంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు కదా. అవును. సో యా, సూన్ సూన్. సూన్. సార్, ఇంతమంది యాక్టర్స్ తో చేశారు, మీరు ఒక్కరే సింగిల్ బాయ్ ఉన్నారు, మిగతా వాళ్ళందరూ అమ్మాయిలో ఉన్నారు. ఏమైనా డామినేషన్ అనిపించిందా? డామినేషన్ లేదండి, స్క్రిప్ట్లో అయితే డామినేషన్ ఉంది. స్క్రిప్ట్ బయట డామినేషన్ లేదు. మేము అందరం గుడ్ కొలీగ్స్ అండ్ అందరూ ఒకరికొకరు తెలుసు కాబట్టి సరదాగా పాటలు పాడుకుంటూ గడిపేసాం. వి ఆల్ హ్యాడ్ లంచ్ టుగెదర్. షూట్ చేసిన రోజు వి హ్యాడ్ చాలా చాలా జోక్స్ చెప్పుకున్నాము. క్యారెక్టర్ని ఎలా డెవలప్ చేయాలి, ఎలా డిస్కస్ చేసి ఇంకా బెటర్ ఎలా చేయొచ్చు సీన్ అని డిస్కస్ చేసాం. సో యా, ఐ మీన్ చాలా బాగుందంట సార్. మొత్తం ఓవరాల్ గా ఏమన్నా ఫన్ మాత్రమే ఉంటుందా, ఏమన్నా మెసేజ్ ఓరియంటెడ్ గా కూడా మూవీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సూపర్ ఫన్ అండి. ఇట్స్ అ సాలిడ్ కామెడీ ఫిల్మ్, ఫుల్ ఎంటర్టైనింగ్ అండ్ వెరీ రిలేటబుల్. అందరు హౌస్ వైఫ్స్ అందరూ రిలేట్ అవుతారు, హస్బెండ్స్ అందరూ న్యూలీ మ్యారీడ్ హస్బెండ్స్ మగవాళ్ళు అందరూ కూడా రిలేట్ అవుతారు. అండ్ మన రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న లాయర్గా ఉండే లేడీస్ ఎవరైనా వాళ్ళు కూడా రిలేట్ అవుతారు. సో ఎవ్రీ క్యారెక్టర్, ఇప్పుడు హేమ గారి క్యారెక్టర్ కానీ, హరితేజ క్యారెక్టర్ కానీ, అందరు కూడా వాళ్ళ క్యారెక్టర్స్ అందరూ రిలేట్ అవుతారు. అందరూ అలా ఉంది. అబ్సల్యూట్లీ, అబ్సల్యూట్లీ. ఓకే సార్, నెక్స్ట్ అప్కమింగ్ హీరోగా ఎన్ని మూవీస్ లో యాక్ట్ చేయబోతున్నారు? ప్రస్తుతానికి ఐఎమ్ డూయింగ్ సమ్ ఒక కపుల్ ఆఫ్ మూవీస్ చేస్తున్నాను యాజ్ అ గెస్ట్, అంటే ఒక క్యామియో లాగా చేస్తున్నాను. హీరోగా డెఫినెట్లీ పాపం పసివాడు వాజ్ మై లాస్ట్ వెబ్ సిరీస్. దాని ముందరే ఒక 2-3 సినిమాలు చేశాను. బట్ ఐమ్ లుకింగ్ ఫర్ గుడ్ ఆపర్చునిటీస్. మంచి మంచి ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ క్యారెక్టర్ అని, ఈ క్యారెక్టర్ చేయాలి, నాకు ఫ్యూచర్ లో ఇది బెస్ట్ ఉంది, ఇలాంటిది ఇవ్వాలి అండి. అంటే నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం బేసికలీ. సో ఏ క్యారెక్టర్ చేసినా యాక్టింగే చేయాలి కాబట్టి ఆ క్యారెక్టర్ ఏదైనా కూడా దాని షూస్లోకి వెళ్ళి, దాని స్కిన్లోకి వెళ్ళి ఆ క్యారెక్టర్ని ఎలా పోర్ట్రేట్ చేయొచ్చు అనేది, నాకు ఆ ప్రాసెస్ అనేది చాలా ఇష్టం. ఒరిజినల్గా ఆ క్యారెక్టర్ని ఫస్ట్ టైం ఏదో చూస్ చేసింది కాకుండా, మనం ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళని ఎలా బిలీవ్ చేయొచ్చు, నువ్వు ఆ క్యారెక్టర్ ప్లే చేయగలవు అని. సో ఐ లైక్ ద ప్రాసెస్ ఆఫ్ దిస్. సో నాకు యాక్టింగ్లో మంచి రోల్స్ వస్తే వెరీ గుడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు డూ. కంప్లీట్ గా యాక్టర్ అయిపోతే మరి మీ వాయిస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, మరి సింగర్ ఎలా సార్, అది ఎలా మేనేజ్ చేస్తాను చేస్తాను. మార్నింగ్ 6 to 6 PM, 6 AM to 6 PM యాక్టింగ్ చేస్తాను. 8 to 11 సింగింగ్ షోస్ చేస్తాను. ఓకే, సరే ఒక్క సాంగ్ పాడతారా మాకోసం? చిన్న సాంగ్ ఏదైనా పర్లేదు. ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా, ఆ వానవాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్.